పత్తిపాడు నియోజకవర్గం నుంచి మాకు 8 డివిజన్లు ఉన్నాయి. ఒక డివిజన్లో చనిపోవడం వల్ల ఖాళీ అయింది. 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో కూడా 2 జనసేన, 1 టీడీపీ. ఎలక్షన్కు ముందే మాకు స్వర్ణభారత్ నగర్ నుంచి స్మితా పద్మజ గారు జాయిన్ అయ్యారు. మరి మొన్నటి రోజున నల్లపాడు నుంచి సామిరెడ్డి గారు వాళ్ళ కోడలు, మరి అదేవిధంగా నల్లపాడు నుంచి అంకిరెడ్డిపాలెం నుంచి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో దీంతో పత్తిపాడు నియోజకవర్గంలో 7కి 7 మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నాయన్నటువంటిది మనం చూసుకుంటాం. ఒంటరి వాడు కాదు, కమిషనర్ కార్పొరేషన్కి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి ఆయన వెనక మేమంతా ఉన్నాం. అభివృద్ధికి జరుగుతున్నటువంటి పనుల్లో మరి నిర్లక్ష్యానికి గురైనటువంటి కాంట్రాక్టర్లకి పేమెంట్ ఇచ్చేటటువంటి విషయంలో ఆయన చొరవ చూపితే ఆయన మీద నిందలు వేయడం అనేటువంటి సబబు కాదు. అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే బిల్లులు పే చేయాలి, వాళ్ళు చెప్పిన పనులకే ఈయన అంగీకారం జరపాలనేటువంటి హుకుం జారీ చేసినటువంటి మేయర్ గారు, తర్వాత ఆయన అనంగులు 1-2 వాళ్ళ కోసం వాళ్ళు చేసే విమర్శలకి కమిషనర్ని నిందించారు తప్ప మరొకటేం కాదు. కమిషనర్ వెంబడి మేమున్నాం. అభివృద్ధిలో ఆయన్ని భాగస్వామ్యాన్ని తీసుకుంటాం. మీరు ఇంకొక వారం 10 రోజుల తర్వాత చూస్తారు మేయర్ గారు ఎక్కడుంటారు, ఆయన్ని అనుసరిస్తున్న 2-3 ఎక్కడుంటారో చూస్తారు. కాబట్టి ఎక్కడైనా ప్రజలకు ఎన్నికైనప్పుడు 57 డివిజన్లు ఉన్నప్పుడు 57 డివిజన్లకు కూడా సమన్వయంగా ఇవ్వాలి. ఎలక్షన్ వరకే పార్టీలు, అభివృద్ధిలో పార్టీలు ఏంటి? అక్కడ కూడా భేదాభిప్రాయాలు చూపించారు. నేను గమనించాను, 7 నెలలుగా గమనించి నేను ఒక అధికారిగా IAS అధికారిగా వాళ్ళకి సజెషన్ కూడా చేశాను, కానీ వినలే. అదే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు అభిప్రాయాలు, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని నిర్ణయాలు చేయాల్సి వచ్చింది. మా నిర్ణయంలో సహకరించినందుకు మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం.